నీతో నేను నాతో ఆమె పార్ట్ 71. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండాలని, వారిద్దరిలో ఎవ్వరూ లేకపోయినా తన జీవితం శూన్యం అని భగవంతుడికి మొరపెట్టుకుని ఆ ఇద్దరి తల్లుల మధ్యలోకి రాబోతున్న ఆ చిన్ని ప్రాణాన్ని కూడా కాపాడమని తన సాయశక్తుల భగవంతుడికి మొరపెట్టుకున్నాడు. జానకమ్మ, నా మనవడి కుటుంబాన్ని చల్లగా చూడయ్యా, వాడు అడిగినవి వాడికి చెయ్యి తండ్రి, జీవితాంతం నీ నామస్మరణలో గడుపుతాను అని జానకమ్మ మనవడి కోరిక తీరాలని తన మనసారా కోరుకుంది. జున్ను కూడా వాడి బుడ్డి చేతులతో దేవుడికి దండం పెట్టి, మా అమ్మలిద్దరూ నాకు కావాలి అని అప్లికేషన్ పెట్టేశాడు. అలా దేవ్ అక్కడ అన్నీ ముగించుకొని హాస్పిటల్కు వచ్చి అవనిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళుతుంటే తన దగ్గరకు వెళ్ళి అమ్మవారి సింధూరం అవనికి పెడుతూ నుదుటిపై ముద్దు పెట్టి, ఏదీ ఎక్కువ ఆలోచించకు, ఏదైనా పాజిటివ్గానే ఆలోచించు అని చెప్పి పంపించాడు. ఆపరేషన్ థియేటర్లో జాను, నీరజ ఇద్దరు ఉన్నారు. వీళ్లకు సహాయంగా కిరణ్ భార్య మానస కూడా వారితోటే ఉంది. జాను అవనికి ఆపరేషన్ చేస్తూ యూట్రస్ని తొలగిస్తూ ఉన్న క్షణమున భువిని కూడా లోపలికి తీసుకురావటానికి బయట ప్రయత్నాలు చేశారు. భువికి కూడా సింధూరం పెట్టి నుదుటిపై ముద్దు పెట్టి భయపడకు అన్నాడు. భువి, నందుగారు, నేను భయపడకుండా ఉండాలంటే ఒక లిప్ కిస్ ఇవ్వండి అన్నది. దేవ్ తత్తరపాటుగా చుట్టూ చూసి, దొంగ ముఖందాన, ఇది హాస్పిటల్ అనుకున్నావా, బెడ్రూమ్ అనుకున్నావా అన్నాడు. భువి థియేటర్లోకి వెళ్తూ దేవుకు కన్ను కొట్టి మరీ వెళ్ళింది. దేవ్ మురిపంగా భువిని చూసి గాలిలో ముద్దులు విసిరాడు. భువి చిరునవ్వుతో లోనికి వెళ్ళింది. దేవ్ భువి ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. భువి థియేటర్కి వెళ్ళాక నీరజ భువిని రెడీ చేస్తుంది. భువి మనస్ఫూర్తిగా భగవంతునికి దండం పెట్టుకొని, మా అవని అక్క నందుగారి ప్రేమ ప్రతిరూపానికి ఏ ఆటంకాలు లేకుండా నా గర్భంలో పదిలంగా ఉంచి మా అక్క కోరిక నెరవేర్చమని దేవుడిని వేడుకుంది. అలా ఆ థియేటర్లో జాను, నీరజ ఇద్దరు ఫేమస్ డాక్టర్లు, వారికి సహాయంగా మానస చాలా ఓపికతో ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. బేబీని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ ఎంత టైం పడుతుందనేది నాకు తెలియదు కనుక టైమింగ్ ఏమీ రాయలేదు. యూట్రస్ని తొలగించే ఆపరేషన్ అయితే 2 గంటల్లో పూర్తి చేస్తారు. తర్వాత బేబీ ట్రాన్స్ఫర్ అయితే నాకు తెలియదు, అందుకని ఇక్కడ దాని గురించి ఏమీ పెద్దగా రాయలే. జాను, నీరజ ఇద్దరు ఆ ప్రాసెస్ని సక్సెస్ చేశారు. అప్పటి వరకు కూడా దేవ్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆపరేషన్ థియేటర్ దగ్గర ఎన్నిసార్లకు వెళ్ళి చూశాడో అతని మనసుకే తెలుసు. ఇద్దరు ప్రాణపదమైన వాళ్లే. దేవుకి జానుపై నమ్మకం ఉంది, కానీ తన ఆత్రం, తన మనసు ఆగక పచార్లు కొడుతున్నాడు. జాను బయటికి వచ్చి, సక్సెస్ బావా, రేపటి వరకు వాళ్ళు మేలుకోరు అని చెప్పి రూమ్ షిఫ్ట్ చేశాక చూద్దురు అని మళ్ళీ లోనికి వెళ్ళిపోయింది. అప్పుడు గాని దేవ్ మనసు శాంతించలేదు. జానకమ్మ, ఇక ఇప్పటికైనా ఏమైనా తినరా అంటూ బలవంతం పెడితే అప్పుడు తాను తినటానికి సిద్ధమయ్యాడు. దేవ్ తిని అవని, భువిని షిఫ్ట్ చేసిన రూమ్కి వెళ్ళాడు. ఇద్దరూ కూడా స్పృహలో లేరు. జానకమ్మ, జున్ను కూడా వాళ్ళని చూశాక దేవ్ జానకమ్మతో, నానమ్మ, నువ్వు జున్నుని తీసుకుని ఇంటికి వెళ్ళు, ఇక్కడ ఎందుకు అన్నాడు. జున్ను, డాడీ, నేను మమ్మీని వదిలిపెట్టి వెళ్ళను. నేను జాను పిన్నికి చెప్పాను, పిన్ని నన్ను ఇక్కడే ఉండమన్నది. అభి బాబాయ్తో బట్టలు తెమ్మని కూడా చెప్పింది, నేను వెళ్ళను అన్నాడు. దేవ్ వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఎందుకంటే అవని లేకుండా వాడు ఉండగలిగిన, అవని వాడు లేకుండా ఉండలేకపోయేది. అలా బాగా అలవాటు పడిపోయాడు. ఈరోజు అవని అలా ఉంటే వాడెందుకు వెళ్తాడు అని మనసులో అనిపించింది. దేవు, నానమ్మ, నువ్వు వెళ్తావా మరి అన్నాడు. జానకమ్మ, అక్కడ ఉన్నా ఒక్కదాన్నే, వీడే రానప్పుడు నేను పోయి ఏం చేస్తానురా, నేను ఇక్కడే ఉంటా అన్నది. అలా ఆ రాత్రి దేవ్ ఇద్దరి మధ్యన కూర్చొని తదేకంగా అవనిని చూస్తున్నాడు. అవని మెలకువతో ఉంటే కళ్ళతోటే మాట్లాడేస్తుంది. మాట్లాడటం తక్కువైనా కానీ
అవని దేవుని, దేవు అవని అర్థం చేసుకోవటంలో ఒకరికి మించిన వారు ఒకరు. అవని అలా ఉండటం దేవుకి నచ్చలేదు, కానీ ఇప్పటి నుంచైనా ఆమె హెల్త్ చక్కగా ఉంటే చాలు అని భగవంతుణ్ణి కోరుకున్నాడు. భువిని చూశాడు. భువి అల్లరి లేక చిన్నపోయినట్టుగా ఉంది. అలకలు, ఆరళ్ళు, గలగలలు. అలా ఇద్దరినీ చూస్తూ ఉంటే జాను లోనికి వచ్చి, బావా, నువ్వు అలా చూసుకుంటా కూర్చుంటే లేచి వాళ్ళు మాట్లాడతారు అనుకుంటున్నావా? వాళ్ళకిచ్చిన మత్తు ఇప్పుడు వదలదు. రేపు లేస్తారు. నువ్వు రెస్ట్ తీసుకో. పగలంతా టైర్డ్ అయి ఉంటావు అని చెప్పింది. ఇద్దరిని చెక్ చేసి నర్సులకి ఏ టైంకి ఏ ఇంజెక్షన్ ఇవ్వాలో చెప్పి, అమ్మమ్మ వెళ్దాం పద, జున్ను రా నానా అన్నది. జున్ను బిక్క మొహం పెట్టుకొని, పిన్ని నన్ను ఇక్కడే ఉండమన్నావు కదా అన్నాడు. నువ్విప్పుడు నాతో ఇంటికి వస్తే పొద్దున్నే చక్కగా రెడీ అయ్యి వద్దాము. ఇక్కడ నిన్ను రెడీ చేయటానికి ఎవరున్నారు అంటూ జున్నుని ఎత్తుకుంది. ఇందాక జున్ను అమ్మ దగ్గరే ఉంటాను అంటే అప్పుడే వాడిని డిసప్పాయింట్ చేయటం ఎందుకులే అని సరే అన్నది. పెద్దదైన జానకమ్మను చిన్నపిల్లవాడైన జున్ను అక్కడ ఉండవలసిన అవసరం లేదు అని ఇప్పుడు జాను తీసుకొని వెళుతుంది. దేవ్ జున్ను ముఖం చూసి ముసిముసిగా నవ్వుతుంటే జున్ను అవనిని బాధగా చూస్తూ ఏడవలేక జానుతో వెళ్ళిపోయాడు. దేవ్ ఇద్దరిని చాలాసేపు చూసి తాను పడుకున్నాడు. ఉదయం దేవ్ లేచాడు. ఎవరూ మేలుకోలేదు. తాను ఫ్రెష్ అయ్యి చూస్తూ కూర్చున్నాడు. గజిబిజిగా ఉన్న జీవితాలలో ఒక్కసారిగా అలా ఏ పని లేకుండా దేవుకి అక్కడ చిరాకు పుడుతుంది. ప్రాణమైన వాళ్ళు ఎదురుగా అలా ఉంటే అంత రెస్ట్గా ఉన్న మనిషి రెస్ట్ లేని వాడిలా వాడిపోతున్నాడు వాళ్ళని చూసి. జాను జున్నును తీసుకుని త్వరగానే వచ్చింది. దేవుకి టిఫిన్ బాక్స్ కూడా తెచ్చింది. తిను బావా టిఫిన్ అంటే, దేవ్ వాళ్ళొక్కరు కూడా మేలుకోలేదు అన్నాడు. జాను నవ్వుతూ, భువిని మాత్రం వారం రోజులు అలా బెడ్కి కుదురుగా ఉంచితేనే కానీ లేకపోతే మేము పడిన కష్టం వృధా అవుతుంది. ఫస్ట్ జున్నుగాడిని కడుపులో పెట్టుకొని పరుగులు తీసింది. అది పరుగులు తీస్తుంది అనేసి దానికి మత్తులోనే ఉంచుతాము. అక్కకి ఈరోజు ఏదో ఒక టైంలో మెలకువ వస్తుంది, కానీ తాను లేవలేదు, కూర్చోలేదు. మీకేదైనా పని ఉంటే చూసుకో బావా, నేను చూసుకుంటాను వీళ్ళని అన్నది. దేవ్ ఎప్పుడు ఉండే పనే. వాళ్ళు ఇలా ఉంటే నా మనసు స్థిమితంగా లేదు. అవని లేచాక వెళ్తానులే అన్నాడు. జాను సరే, వీడిని పట్టుకుని నువ్వు ఉండు, నేను ఒకసారి రౌండ్స్కి వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోయింది. జున్ను వాడి చిన్ని మనసులో ఏమనిపించిందో రాత్రి నుంచి అవని భువిజ ఇద్దరూ అలా పడుకోవటం ఏంటో వాడికి తెలియదు. కానీ ముందుగా అవని దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టి, తర్వాత భువి దగ్గరికి వెళ్ళి భువి చేతిని తన చేతుల్లో తాకకుండా పెదవులతో ముద్దు పెట్టాడు. ఎందుకంటే జాను భువి మాని నువ్వు కదిలించకూడదు అని చెప్పింది అని. తర్వాత వెళ్ళి దేవుని బాధగా హత్తుకున్నాడు. దేవ్ వాడిని గుండెలకు పొదువుకుని, ఆ చిన్ని మనసు ఎంత ఆరాటపడుతుందో తన మనసు అంతే ఆరాటపడుతుంది. మనకు కావలసిన వాళ్ళు అలా ఉంటే అది ఎలా వెలిబుచ్చాలో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళిద్దరికీ అక్కడున్న ఇద్దరు ప్రాణమైన వాళ్లే. తండ్రి కొడుకులు ఒకరినొకరు ఓదార్చుకున్నారో ఒకరినొకరు బుజ్జగించుకున్నారో తెలియదు. కానీ జున్ను టిఫిన్ బాక్స్ తెచ్చి దేవుకిస్తూ, తిను డాడీ, నేను తిన్నాను అని చెప్పాడు. అంత ప్రేమగా ఇస్తుంటే దేవ్ కాదనలేక హ్యాండ్ వాష్ చేసుకుని తాను తింటూ జున్ను తినిపిస్తుంటే, నేను తిన్నా డాడీ, పిన్ని పెట్టింది అని అన్నాడు. అవని కొసరి తినిపిస్తేనే సరిగా తినడు. జాను హడావుడి మీద తినిపిస్తే వాడు తింటాడా లేదా తండ్రి మనసుకు తెలియదా అని, నువ్వు తింటేనే నేను తింటా నానా అని తినిపిస్తూ తిన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరి బాధను ఒకరు పంచుకున్నారు. బాధలో ఉన్నప్పుడే బంధం విలువ తెలుస్తుంది, ప్రేమ విలువ తెలుస్తుంది. తండ్రి కొడుకులు అవని మేలుకోవగా ఉంటే ఇద్దరు కొట్టుకున్నట్టే కనిపిస్తారు. ప్రాణమైన అవని అక్కడ అలా ఉంటే వాళ్ళ ప్రాణం ఎంత విలవిలలాడుతుందో ఒకరికి తెలిసింది. అలా తండ్రి కొడుకులు వాళ్ళను చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. మధ్యాహ్నం టైంలో అవనికి కొద్దిగా మెలకువ వచ్చింది. జున్ను అవని కళ్ళు తెరవగానే గబాగబా వెళుతుంటే దేవ్ జున్నుని పట్టుకొని, అలా అమ్మ మీదికి వెళ్ళకూడదు నానా అన్నాడు.
జున్ను, డాడీ నేను పిన్నిని అడిగాను, మమ్మీ ఫేస్ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టవచ్చు అని చెప్పింది. బాడీని ఎక్కడ టచ్ చేయను, భువిమాను మాత్రం అస్సలు 1 వీక్ నువ్వు టచ్ చేయొద్దు అని చెప్పింది అంటూ అవని తల దగ్గరికి వెళ్ళి మెల్లిగా పైకెక్కి అవని ముఖంలో ముఖం పెట్టేశాడు. అవని జున్ను బేలగా ఉన్న ముఖాన్ని చూసి నవ్వుతూ భయపడ్డావా అన్నది. అవని ముఖంలో నవ్వును చూశాక జున్నుగాడి మనసు తేలిక పడింది. జున్ను నవ్వుతూ అవని బుగ్గలపై ముద్దు పెట్టాడు. జున్ను మెల్లిగా బెడ్ దిగి, డాడీ ఇక నీ ముద్దులు కూడా కానిచ్చుకో అన్నాడు. దేవ్ అరే బడవా అని జున్నుని పట్టుకోవటానికి చూశాడు. జున్ను, డాడీ నేను పిన్నిని తీసుకుని వస్తా అంటూ పరుగున బయటికి వెళ్ళాడు. దేవ్ అవనిని చూస్తూ ఇద్దరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. దేవ్ తన కోసం ఎంత ఆరాటపడుతున్నాడో అవనికి అర్థమైంది. దేవ్ అవని నుదుటిపై ముద్దు పెట్టి ఎలా ఉందే అన్నాడు. అవని, ఇప్పుడు ఇక లేచి ఇంటికి వెళదామండి, ఈ నైట్ మీతో నేను రెడీ అన్నది. దేవ్ చిరుకోపంగా, నీకింటికి రావటానికి అంత ఆరాటంగా ఉందా అన్నాడు. అవని, మరి లేకపోతే నేను కళ్ళే తెరిచాను, నా బాడీ ఏ పొజిషన్లో ఉందో నాకు తెలియదు, భువి ఏదండి అన్నది. దేవ్ పక్కకి చూస్తుంటే అవని కూడా చూసింది. ప్రశాంతంగా ఉన్న భువిని చూసి అవని దేవుతో కాస్త భయంగా, జాను ఏమన్నది అని అన్నది. దేవ్ భువిని వారం దాకా ఆ బెడ్ నుంచి కదలనివ్వను అన్నది. బేబీ దాని గర్భంలో ప్రశాంతంగా కుదురుకునేదాకా దీన్ని ప్రశాంతంగా పడుకోబెడతాను అన్నాడు. అవని నవ్వుతూ భువిని చూసి, నిజంగా ఇది మెలకువతో ఉంటే కుదురుగా ఉండదండి అన్నది. దేవ్ భువిని చూస్తూ, అది కుదురుగా ఉంటే వింత, కానీ దాని తత్వం అందరికీ తెలియసు కదా అని అన్నాడు. అవని, మీరు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. జున్నుగాడు కడుపులో ఉన్నప్పుడు పరుగులు పెట్టింది, అప్పుడంటే ఎవరమూ లేము. మన దగ్గరకు వచ్చినాక అంతో ఇంతో నేను చూసుకోగలిగాను, కానీ ఇప్పుడు ఆ బటన్ మొత్తం మీపైనే ఉంటుంది. మళ్ళీ చదువు ఒకటి ప్రశాంతంగా ఉండకుండా మీరు దాన్ని ఎలా చూసుకుంటారో అన్నది. దేవు నవ్వుతూ అవని చేతులు పట్టుకొని తన వేళ్లలో అవని చేతులు పెట్టుకొని ముద్దు చేస్తూ, నీ కోరిక తీర్చటానికే కదా నా కంపెనీ పనులు మొత్తం కూడా పక్కన పెట్టింది, నీ కోరికను తప్పక నెరవేరుస్తాను అన్నాడు. అదే చేతిని తను అవని ముద్దు పెట్టుకుంటూ, నా కోసం మీరేదైనా చేస్తారని తెలుసు, నాకు కూడా అనుకోని వరం కాబట్టి మీ ఇద్దరిని ఇంతలా బాధ పెడుతున్నాను అని అన్నది. దేవ్, పిచ్చిదాన, ఏంటి ఆ మాటలు, మేమిద్దరము వేరు నువ్వు వేరు అంటే అనే మాట అనకు, మన ముగ్గురము ఒకటి. నేను నిన్ను ప్రేమించటంలో ఏదైనా లోపం చేస్తున్నానా, అది నిన్ను నీలో దానిని చూసుకుంటుంది, నేను మీ ఇద్దరిలో నన్ను నేను చూసుకుంటున్నాను, ఎప్పుడూ అలా అనకు అని అలకగా ముఖం పెట్టాడు. అవని నవ్వుతూ, ఇంకోసారి అననులేండి అన్నది. దేవ్, నువ్వు ఆర్డర్ వెయ్యాలి కానీ అర్థించటం అనేది నీ జీవితంలో ఉండకూడదు అవని. నీకోసం దాన్ని కష్టపెడతానేమో కానీ దానికోసం నిన్నైతే ఏ రోజు కష్టపెట్టను. దాన్ని కూడా కష్టపెడతాను అంటే అది ఎంత కష్టాన్నైనా భరించగలదు. అది చాలా హార్డ్ మనిషి, నువ్వు చాలా సెన్సిటివ్, నిన్ను కష్టపెట్టడం అంటూ జరగదు. కానీ నా కోసం నువ్వు చాలా చేశావు. నీకు అంత మనీ ఉన్నా నేను తెచ్చిన మనీతోటే నువ్వు ఇల్లు చక్కబెట్టుకొని వచ్చావు. ఆ విషయంలో నేను చాలాసార్లు బాధపడ్డాను, కానీ ఏమీ చేయలేకపోయాను అని అంటే అవని, అబ్బా ఊరుకొందురు, నేనేమి బండలు ఎత్తుకొని మోయలేదు. మీ మీద ప్రేమ కొద్దీ మీతో బ్రతకాలని, మీరు తిన్నది నేను ఇష్టంగా తిన్నాను, మీ ప్రేమ కోసం మీతో ఇష్టంగా ఉంటున్నాను, అంతేకాని ఏ రోజు నేను కష్టపడలేదు. నాకు భువిని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అది మీకు దగ్గరగా ఉండి ప్రేమను చూపిస్తుంది, మీకు దూరంగా ఉండి కూడా మీపై ప్రేమను చూపిస్తుంది. అది నా వల్ల కూడా కాదు దేవ్, నిన్ను వదిలి ఉండలేను. అది వదిలి వెళ్ళి అంత చక్కగా చదువుకుంటుంది, నేనైతే అలా ఉండలేను, నా వల్ల కాదు. అది నిజంగానే చాలా స్ట్రాంగ్, నాకేమో మీరే బలం మీరే బలహీనత అని అంటుంటే జాను లోనికి వస్తూ, అయిపోయాయా మీ ప్రేమ ముచ్చట్లు అని అంటుంటే దేవ్ బెడ్ మీద నుంచి లేచి నిల్చున్నాడు. జాను, బావా
ఇక ఏదైనా పని ఉంటే చూసుకో, నేను హాస్పిటల్లో ఉంటాను కదా అని అన్నది. అవని, దేవ్, నువ్వు ఇండియాలో ఉన్నన్ని రోజులు అయినా కాస్త కంపెనీకి దగ్గరగా చూసుకో. ఎలాగూ భువికి 3 నెలలు బెడ్ రెస్టు, తర్వాతే కదా మీరు వెళ్ళేది అని పంపించింది. దేవ్ భువిని చూస్తూ జున్నును ఎత్తుకొని ముద్దు చేసి, మమ్మీని భువిమాని అల్లరి పెట్టకు నాన్న, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు అని కొడుకుకు చెబుతున్నాడు. జున్ను, అయ్యో డాడీ, ఎంతమంది చెప్తారు, నాకు తెలుసు మమ్మీని ఎలా చూసుకోవాలి, భువిమాని ఎలా చూసుకోవాలి అని. నువ్వు వెళ్ళొచ్చేదాకా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నాడు. దేవుకి వాడి మాటలకు ఆనంద బాష్పాలు వచ్చాయి. దేవ్ జున్నుని గుడ్ అంటూ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. జాను అవనిని చూస్తూ, అక్క ఎలా ఉంది అన్నది. అవని, ఇంటికి వెళ్తాను, పంపిస్తావానే అన్నది. జాను, అక్క, భువిని చూస్తూ నీకు కూడా అల్లరి ఎక్కువ అవుతుంది, నేనన్నది నీకు పెయిన్గా ఏమైనా ఉందా అన్నాను అంటే. అవని, ఏమో, ఇప్పటి వరకు మీ బావను చూస్తూ ఉన్నాను, నాకేమీ అర్థం కాలేదు, ఇప్పుడేమైనా పెయిన్ స్టార్ట్ అవుతాయేమో అన్నది. జాను తల కొట్టుకుంటూ మెల్లిగా లేపి కూర్చోబెట్టడానికి ట్రై చేసింది. అవని గలగలగలా మొత్తుకుంది. జాను, అదే నేనన్నది, పెయిన్గా ఉందా అని అంటూ అవనిని పడుకోబెట్టి ఇంజెక్షన్ వేసింది. అలా అవని మళ్ళీ మత్తుగా నిద్రలోకి జారుకుంది. ఇద్దరికి సెలైన్లు పెట్టి నర్సుకి జాగ్రత్తలు చెప్పి జున్నును తీసుకొని మనం వెళ్దామా అన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా మంచి బంగారాలు కాదు, కంపల్సరీ లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈరోజు సెకండ్ పార్ట్ పెట్టడం లేదని తిట్టకండి.